దీనికి ముందుండే వాళ్ళలో మీడియా వాళ్ళని నేను చెప్తాను. సో మా కృతజ్ఞతలు మీ అందరికీ మా కోసం వచ్చినందుకు. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పోలీస్ అభ్యర్థులు. నేను గ్రూప్స్ ప్రిపేర్ అవుతా, గ్రూప్స్ రాస్తాను, కానీ వీళ్ళు పడే బాధలు ఏంటో నాకు తెలుసు. సో అందుకు నేను వీళ్ళకి సపోర్ట్ చేయడం కోసం వచ్చిన. ఈ రోజు ఉన్న ప్రధాన అంశం ఏంటంటే పోలీస్ నియామకాలు అనేటివి 5,000 సంఖ్యతో మాత్రమే విడుదల చేస్తామని ప్రభుత్వం అంటోంది. కానీ ఇక్కడున్న నా సోదరులు సోదరీమణుల అభ్యర్థన ఏంటంటే దాన్ని 20,000కు పెంచాలి అని వాళ్ళ రిక్వెస్ట్. ఎందుకు 20,000 అని అడగొచ్చు. ఇంతమంది ఆల్మోస్ట్ 2022లో వచ్చిన నోటిఫికేషన్ మళ్ళీ ఇప్పటి వరకు రాలేదు. ఇన్ని రోజుల్లో ఎన్ని లక్షల మంది యాడ్ అయ్యి ఉంటారు వీళ్ళకి? పాత వాళ్ళందరికీ ఉద్యోగాలు ఎట్లా వస్తాయి? వాళ్ళు 4 సంవత్సరాల నుంచి ఖచ్చితంగా కూర్చొని ప్రిపేర్ అవుతున్నారు. ప్రతి సంవత్సరం ఏ ఒక్క రోజు కూడా ఫిజికల్ ఫిట్నెస్ తగ్గించుకోకుండా ఫిజికల్గా ఫిట్గా ఉంటూ మెంటల్గా చాలా స్టేబుల్గా ఎటువంటి డిప్రెషన్కి లోన్ అవ్వకుండా ఇంతమంది చదువుతున్నారు కదా. వీళ్ళందరి బాధ ప్రభుత్వానికి ఎందుకు పట్టట్లేదని నేను అడుగుతున్నా. ఇప్పుడు మాట్లాడితే ఏమంటారు, ఫేజ్ వైజ్ ఇస్తాము అని అంటారు. మీరు 5,000 ఫేజ్ వైజ్ ఇచ్చే బదులు ఉన్న 19,000 వేకెన్సీస్ ఒకటేసారి ఎగ్జామ్ కండక్ట్ చేసి ఫేజ్ వైజ్ మీరు ట్రైనింగ్ ఇవ్వండి. ప్రాబ్లం ఏమవుతుంది? ట్రైనింగ్ ఫెసిలిటీస్ ప్రాబ్లం అనుకుంటే ఫేజ్ వైజ్ ట్రైనింగ్ ఇవ్వండి. కానీ ఒకటేసారి రిక్రూట్ చేసుకుంటే వీళ్ళందరికీ న్యాయం జరుగుతుంది కదా. సో మా ఓన్లీ రిక్వెస్ట్ ఏంది అని అంటే ఖచ్చితంగా పోలీస్ రిక్రూట్మెంట్స్ అనేవి 20,000 వేకెన్సీస్తో మీరు నోటిఫికేషన్ విడుదల చేయాల్సిందే. లేకపోతే ఇది ఇక్కడితో ఆగదు. ఇది ఆరంభం మాత్రమే.